హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. నేను మీ అంజలి. ఎస్ సో బేసికల్గా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు వీళ్ళు ఈ మాటలు ఈ పాటలు ఇవన్నీ వినే ఉంటారనమాట. కానీ ఒక సినిమా తీయడానికి ఇన్ని కష్టాలు పడాలా, ఇన్ని తంటాలు పడాలా అని వీళ్ళ కథ మొత్తం విన్న తర్వాత, వీళ్ళని ఎదిరించు జహాపన జర్నీ విన్న తర్వాత నాకు అర్థమైందనమాట. సో డెఫినెట్లీ ఆ జర్నీస్ ఏంటో, ఆ ట్విస్ట్లు ఏంటో, అండ్ ఒక డైరెక్టర్ గారు కిడ్నాపర్గా మారారు, ఆ సంగతి ఏంటో కూడా తెలుసుకుందాం అనమాట. సో ఎస్, మనతో పాటు నిద్రించు జహాపన టీం ఉన్నారు. సో వాళ్ళందరితో కలిసి మాట్లాడదాం. టీమే షాక్ అయ్యారు, మా డైరెక్టర్ గారు కిడ్నాపర్ అయ్యారా ఎలా అని. డెఫినెట్లీ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్ టీమ్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఓకే డన్. సో క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి డైరెక్టర్ గారి దగ్గర నుంచి మొదలు పెడదాం. సార్ మిమ్మల్ని డైరెక్టర్ అనాలా, కిడ్నాపర్ అనాలా? అసలు కిడ్నాపర్ అనే కాన్సెప్ట్ కాన్సెప్ట్ అంటే మీ మూవీలో ఒక క్యారెక్టర్ మిస్ అయిందని, ఆ క్యారెక్టర్ రీప్లేస్మెంట్ కోసం మీరు స్వయంగా కిడ్నాప్ చేశారని చెప్పి మాకు కొన్ని సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి. ఏంటి ఆ సంగతి? ఎవరిని కిడ్నాప్ చేశారు అంటే ఎవరు 2-3 జరిగినాయి. 2-3 కిడ్నాప్లా? ఓయమ్మో. కిడ్నాప్ ఎవరో చెప్తే ఎవరు చేశారో చెప్తాను. హూ కిడ్నాప్ సార్ అన్నీ నాతో రివీల్ చేస్తే ఎలా సార్? నేనే చెప్తాను ఎవరయ్యారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంట డాగ్. ఎస్, అది నేను కాదు, నా ఫ్రెండ్స్. యాక్చువల్లీ మీ ఫ్రెండ్స్ అయితే ఈయన బాస్ అనేసుకోండి, సారీ కిడ్నాపర్ కాదు. ఎస్. సో ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి, ఎలా జరిగింది ఏంటి? ఒకరోజు షూట్ కోసం మా ఫ్రెండ్స్ వచ్చారు. యాక్చువల్లీ ఓకే, చూడ్డానికి వచ్చారు. వాళ్ళకి ఏం తెలియదు అసలు సినిమాల గురించి, వాళ్ళకి ఏం తెలియదు. సో సడన్లీ నేను అంటే మా షూట్లో ఆల్రెడీ కంటిన్యూటీ డాగ్ ఉంది. ఓకే, డాగ్ లేదు ఆ రోజు. తేలేకపోతే సరే అట్లీస్ట్ వైట్ షార్టే కదా, ఒక డాల్ తండి అని చెప్పాను. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ వర్క్లో ఉండి బిజీగా ఉండి నా ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేశారు. అసలు దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరీ జాన్ అని అలా ఉండాలి. మెయిన్ మ్యాటర్ రాలేదు ఇంకా. చెప్పండి. వాళ్ళు వెళ్ళిపోయారు. సో అది కంప్లీట్ ఎక్స్ట్రీమ్ హాట్ సమ్మర్, చాలా దారుణంగా ఉండింది. దట్టు మధ్యాహ్నం. ఓకే, అది సీ దగ్గర మేము షూట్ చేస్తున్నాం. ఒక 6 కిలోమీటర్స్ టౌన్లోకి వెళ్ళాలంటే వాళ్ళు అక్కడి వరకు వెళ్ళేసరికి వాళ్ళ పని అయిపోయింది. ఏం చేయాలో దగ్గరలో ఏం దొరకపోతే బీర్ ఏదో ఉంటే అది తాగేశారంట. సో అది తాగిన తర్వాత మా అసిస్టెంట్ డైరెక్టర్లు ఫోన్ చేస్తున్నారంట, కుక్క తొందరగా అంటే ఏం చేయాలో తెలియక బొమ్మ కనపడక నిజం కుక్కని గోతంలో వేసి కిడ్నాప్ చేసి తేవడానికి ట్రై చేశారు. ఇదంతా ఓకే. ఆ కుక్క ఇలా కరవలేదా? లేదు, ట్రై చేశారు, ట్రై చేశారు. ఓకే, కుదరలేదు. మరి ఆ సీన్ ఏం చేశారు? చేశారా, స్కిప్ చేశారా? ఇంకా యాజ్ యూజువల్ మేనేజ్ చేసాం. ఏఐని ఏమైనా వాడారా? లేదు. ఓకే, అప్పటికి ఏఐ లేదనమాట. ఓకే డన్. సరే సార్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఆనంద్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. ఓకే, ఆయన డైరెక్టర్ గారిని అడుగుతుంటే నిజం విషయంగా తెలియదు మీకు అన్నట్టు భలే ఇస్తున్నారు. అంటే లైక్ యాజ్ అన్ చాలా మంది అడుగుంటారు ఇట్స్ అన్ కమ్బ్యాక్ ఇది అని అంటారు, కానీ బట్ మిమ్మల్ని చూస్తూ ఉంటే మంచి సాంగ్స్ అన్నీ అట్లా మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో అంటే లైక్ ఎలా ఉంది జర్నీ? అంటే లైక్ చాలా ఫేస్ చేశారు, చాలా హడల్స్ ఫేస్ చేశారని విన్నాను. నిద్రించు జహాపన సినిమా చేస్తూ మీకు నిద్ర లేవని చెప్పి అర్థమైంది నాకు. సో ఎలా ఉంది? ఫైనలీ ఒక అవుట్కమ్ రాబోతుంది 14th. సో ఎలా అనిపిస్తుంది? చాలా సాటిస్ఫైడ్ ఉందండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇన్నాళ్ళు మేము పడ్డ కష్టానికి, ఇన్ని రోజులు మేము ఎదుర్కొన్న సిచ్యువేషన్స్కి కానీ ఈరోజు ఒక అంటే రిజల్ట్తో సంబంధం లేదు. సినిమా హిట్ ఫ్లాప్ తోటి యాక్చువల్గా మా ఎవరికి కూడా నిజంగా సంబంధం లేదు. ఎందుకంటే మేము అన్ని చూసి వచ్చాం. సీరియస్గా చెప్పాలి అంటే అన్ని చూసి వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ అనేది కన్నా కూడా దాన్ని థియేటర్ వరకు తీసుకెళ్లడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ మాకు ఇంకా వేరే దేంట్లో కూడా రావట్లేదు అనమాట. ఓకే, మేము ఇప్పుడు ఏంటంటే తడిగుడ్డేసుకుని పడుకునే బ్యాచ్ ఇప్పుడు బేసిక్. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్లీ సాటిస్ఫైడ్ మేము. ఓకే, మేము నిలబడ్డ సినిమాకి మేము నించున్నాం చివరి వరకు. ఓకే, ఇది ఫైనల్గా థియేటర్కి వస్తుంది. ఇది ఓకే, వీ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఆఫ్టర్ సో మెనీ సిచ్యువేషన్స్. సో ఆ రకంగా ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది లోపల, అమ్మయ్య సినిమా వస్తుంది ఇప్పుడు. ఓకే, లైఫ్నే రిస్క్ చేసినట్టున్నారు కదా ఈ మూవీ కోసం. ఏంటి అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఏంటంటే లైక్ చాలా గట్టిగానే ఇంజ్యూర్ అయింది అని చెప్పి విన్నాను. సో ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారు. అరే డెబ్యూగా వద్దాం అనుకుంటున్నాను, ఏంటి ఇలా జరిగింది? ఆ సిచ్యువేషన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు, ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే దాని గురించి ఎక్కువ తలుచుకుని అయితే బాధపడనండి నేను.
బికాస్ జరిగిపోయింది. ఈరోజు ఏంటి, ఈరోజు ఎలా ఉన్నానని మాత్రమే చూసుకుంటా. బట్ ఆ రోజు ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. ఆబ్వియస్లీ అంటే ఎలా చెప్పాలి అంటే ఒక యాక్టర్కి అలా అవ్వడము, అండ్ దట్ టు వెన్ ఇట్ ఈస్ యువర్ ప్యాషన్, వెన్ ఇట్ ఈస్ యువర్ డ్రీమ్, ఫస్ట్ సినిమా, కెరియర్ ఏమైపోతుందో అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, అసలు పోతుంది అనే ఒక భయం వేస్తుంది. సో అన్ని థాట్స్ అన్ని నడుస్తుంటాయి ఫ్యామిలీలో, వాళ్ళు బాధపడుతుంటారు, ఇటు సినిమా ఆగిపోతుందా ఏంటి, అసలు మన పర్సనల్ కెరియర్ ఏంటి, ఇన్ని డిఫరెంట్ యాంగిల్స్ నడుస్తూ ఉంటాయి అన్నమాట లైక్. సో అలాంటి టైంలో ఏంటి అంటే నాకు ఐ థాట్ ఇప్పుడు కనుక నేను నించోకపోతే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ అపార్ట్, అటు ఫ్యామిలీ సైడ్ కానీ ఇటు సినిమా కానీ నేను పర్సనల్గా అయినా సరే అన్నీ కూలిపోతాయి. సో నేను నించోవాలి అనే గట్టి మొండితనంతో మొండిగా నించుని ఇప్పటికీ ఇంకా నించునే ఉన్నాం అనమాట. సో ఐ థింక్ ఇట్ వాజ్ అ టఫ్ ఫేస్, బట్ ఈరోజు తలుచుకుంటే నవ్వు వస్తుంది ఇప్పటికీ. అలా జరిగింది. ఒక ఇన్సిడెంట్ ఉందండి, మీరు అన్నారు ఎలా హ్యాండిల్ చేశారు అని. అంటే రెండు యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి దాన్ని ఫన్గా ఎలా తీసుకున్నా, ఎలా బయటకు వచ్చాము అంటే తిను ఐసీయూలో ఉన్నాడు, 2 months ఉన్నాడు. 2 months తన లోపల మేము బయట. సో ఎలా కూడా ఉండేది కాదనమాట, ఏదో కొంచెం ఒక 1/2 hour అంటే కొంచెం సివియర్ కేసు కాబట్టి ఒక 15-20 minutes అందరిని పంపించేవాళ్ళు కాదు. దాంట్లో ఇంకా పేరెంట్స్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాబట్టి మేము మ్యాక్సిమం బయట ఉండాలి. సో ఈ టైంలో కూడా ఎట్లా అంటే ఆ టైంలో మా అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు వీరు, తనకి మూవీ డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. ఒక డైలాగ్ ఉంది, చాలా బాధలో ఉన్నావా అని, సినిమాలో డైలాగ్, చాలా బాధలో ఉన్నావా అని చిట్టీలు రాసి డైలాగులు పంపిస్తే తను రివర్స్లో నేను రాయలేను కాబట్టి మా నర్సులకి చెప్పి దానికి వాళ్ళు కూడా వాళ్ళని రిప్లై అంతా ఒక బేసిక్గా తిని ఎక్కడున్నా సరదాగా ఉంటుంది. బేసిక్గా ఆనంద్ నేను సినిమాతో స్టార్ట్ అయ్యాను కానీ తర్వాత మా జర్నీ సినిమా ఫ్యామిలీ కూడా దాటేసింది. సో దాట్ ఈస్ చాలా ఫన్తో ఉంటాం. బేసిక్గా సరదా ఎక్కడున్నా సరదా ఉంటాడు. ఇంకా నర్సులు కూడా మెంబర్స్ అయిపోయారు అనమాట. వాళ్ళు వచ్చి చెప్పడం తను ఎలా ఉన్నాడో, ఇంకా కొంచెం సీక్రెట్గా మమ్మల్ని పంపించడం, అంత క్లోజ్ అయిపోయి అట్లా వెళ్ళి చూసి. అయితే ఇదొక ఇన్సిడెంట్ అని చెప్పాను కదా, 2 ఉన్నాయి, ఇదొకటి. ఇంకొక యాంగిల్ ఏంటి అంటే ఆ జరిగిన దగ్గర నుంచి నాకు అందరూ ఏ సీన్ అయితే జరిగిందో అది వద్దు, దానివల్ల ఇంత డ్యామేజ్ జరిగింది, ఇమ్మీడియట్గా ఆ సీన్ తీసే, నెక్స్ట్ అది చెయ్యొద్దు, అసలు కొందరేమో అసలు జరుగుతుందో లేదో ముందు బయటపడినవని, ఇది కామన్గా ఉండేది. సో సినిమా గురించి మర్చిపోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు తను సేఫ్గా బయటకు వస్తే ముందు, తర్వాత సంగతి తర్వాత. కొందరేమో ఒకవేళ చేసినా కూడా అసలు ఆ సీన్ మర్చిపోండి అని. సో నన్ను మెంటల్లీ మేమిద్దరం బాగా ఎక్సైట్ అయిన, బాగా చేయాలనుకున్న సీన్ అది యాక్చువల్లీ. మేము స్క్రిప్ట్ స్టేజ్లో డిస్కషన్ చేస్తున్నప్పుడు. సో దీనికి చాలా అంటే ఇంకొక స్ట్రెంత్ ఏంటంటే బేసిక్గా అపార్ట్ ఫ్రమ్ తను చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ కదండి, చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. పంక్చువాలిటీ అంటే తను చిన్నప్పుడే సురేష్ ప్రొడక్షన్స్, రామన్ అట్లా అంతంత పెద్ద వాళ్ళతో చేయటం వల్ల పంక్చువాలిటీ, సిన్సియారిటీ, అసలు మానిటర్ ఒక్కరోజు కూడా చూడు అస్సలు. మానిటర్ ఆ సిస్టమ్ అలా అలవాటు కదా. మానిటర్స్ డైరెక్టర్ మొహం చూడడమే, మానిటర్ అంటే డైరెక్టర్ మొహం చూడడమే. షార్ట్ ఓకే అయిన తర్వాత డైరెక్టర్ మొహం చూడడమే, డైరెక్టర్ ఓకే అంటే ఓకే షార్ట్ మనకి అంతే. దట్స్ వెరీ గుడ్ హ్యాబిట్ యాక్చువల్లీ. సో అట్లా ఉండేది. అయితే అందరూ ఇట్లాగే చెప్పారు. అది మా ఇద్దరికి చాలా ఇష్టం అనమాట ఆ సీన్. యాక్చువల్లీ ఆ స్టేజ్లో తను కాంప్రమైజ్ అవ్వడు. అండ్ ఇక్కడ నాకు మంచిది కావాలి ఈ ఏరియా ఎమోషన్లో అంటే డిజైన్ చేసిన సీన్ తను 2 విషయాల్లో బాగా పట్టుబట్టాడు. ఈ సీన్ ఒకటను క్లైమాక్స్లో కూడా దగ్గర ఒక 10 versions నేను వినిపించాను. ఇంకేదన్నా కావాలి. ఎనీవే మేము అది షూట్ చేయలేకపోయాం, ఇప్పుడు లేదు. బట్ ఏది మేము అనుకున్న క్లైమాక్స్. సో మాకు అలా అడ్రస్ మేమిద్దరం బాగా ఎక్సైట్ అయిన సీన్స్ అవి. తను కూడా బాగా పట్టుబట్టి ఇక్కడ ఏదన్నా కావాలన్నప్పుడు అనుకున్న సీన్ ఇది. అంటే బట్ ఫైనల్లీ మీరు చేశారు కదా ఆ ఫైర్ది చేసాం. సో ఇలా అన్నారు ఏంట్రా అని చెప్పి నేను కొంచెం డిసప్పాయింట్. సార్ ఇంత జరిగింది కాబట్టి సహజమే కదా, నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాను. అట్లా వెళ్తూ ఉంటే లోపలికి వెళ్ళిన తర్వాత తను ఫస్ట్ అన్న మాట, ఎట్లయినా సరే ఈ సీన్ చేయాలి మాస్టరు అన్నాడు. ఫస్ట్ డైలాగ్ నేను ఎలా ఉన్నావు ఆనంద్ అనే దానికన్నా ముందరే నన్ను చూడగానే ఆ రోజు ఎందుకో నన్ను రమ్మన్నాడు లోపలికి. సో అప్పుడు నేను వెళ్తే ఫస్ట్ నాకన్నా ముందర తనే అన్నాడు,
ఇట్లా సాగుగొట్టింది మనల్ని, ఎట్లయినా సరే ఈ సీన్ చేసి పడేయాల్సిందే, మీరు ఫిక్స్ అయిపోండి, ఎవరేం వినక. తను ఎట్లా గెస్ట్ చేసాడో నాకు తెలీదు. ఈ టైంలో అందరూ ఎవరేమన్నా సరే మీరు ఫిక్స్ అయిపోండి, ఈ సీన్ చేస్తున్నాం మనం అంటే అప్పుడు నేను నవ్వితే నాకు తెలుసు మీరు అని తను రిలాక్స్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి కెమెరాకి అలవాటు పడిపోయిన మామ అండి, ఆయన ఏదైనా చేయగలరు. అండ్ అంటే ఇంకా అది చెప్పడానికి ఇలా ఉంది కానీ నేను గుర్తుపట్టలేకపోయాను, ఆ కండిషన్లో ఉన్నాడు మొత్తం కట్టులతో. అసలు వేరే మనుషులు ఉండి అలా చెప్పడం అంటే మూర్ఖులమే. అది కూడా నేను హ్యాపీగానే ఫీల్ అయ్యా, చేద్దాం అన్నాడు కాబట్టి. తను హ్యాపీగానే చెప్పాడు. మీరు ఫీల్ అవుతారు సార్, ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వరు? అంటే రియల్ ఎనర్జీ ఉన్నట్టు నా పర్సెప్షన్లో తను డిమోటివేట్ అవ్వకుండా తను ఎలా ఉన్నాడో, మచ్ డ్యామేజ్ అనేది ఇంకొకటి. సినిమా అనేది ఒక పురుగు సార్, అది ఇంత తొందరగా వదలదు. అలాంటిది ఆయనకి చిన్నప్పటి నుంచే మంచి సూపర్ డూపర్ హిట్ వచ్చిన సినిమాలు, అండ్ హీస్ కమ్బ్యాక్ వచ్చినప్పుడు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందని ఆయన వదిలేరు కదా. సినిమా మీద ఉన్న డెడికేషన్, ప్యాషన్ ఒకటైతే మెంటల్ స్టెబిలిటీ నేను క్లారిఫై చేసుకుంది. మెంటల్ స్టెబిలిటీ అలాగే ఉంది. ఓకే డన్. సో నవమి గారు, ఫ్రమ్ ది స్టార్టింగ్ మీరు తెలుగు ఇండస్ట్రీలో పరిచయం అయిన దగ్గర నుంచి మీ క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే ప్రతి ఒక్క క్యారెక్టర్కి కొంచెం డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి. సో ఎందుకో నాకు టీజర్ చూసిన తర్వాత మీరు ఒక ఇమాజినేషన్ ఏమో, అంటే లైక్ హీరో ఇమాజినేషన్లో వస్తారేమో. కొంతమంది ఉంటారు చూసారా, ఇమాజినేషన్లో వచ్చే గర్ల్ ఫ్రెండ్స్ చాలా అందంగా, అంటే కొంచెం డ్రీమీ రైట్, స్వప్నలో ఒక సుందరి, డ్రీమ్ గర్ల్స్ అంటారు కదా, అలాంటి క్యారెక్టరైజేషన్ మీదేమో అని నాకు అనిపిస్తోంది. సో ఎలా ఉండబోతుంది మూవీలో మీ క్యారెక్టరైజేషన్? సార్ మీకు గుర్తుందా, మీరు నన్ను సెలెక్షన్ చేసినప్పుడు మీరు ఒక డ్రాయింగ్ చేసింది ఏమో, దాంట్లో ఎలాగే ఉందో అలాగే ఉందో అని చెప్పింది గుర్తుందా మీకు? సో డైరెక్టర్ ఆల్సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను, చాలా అందంగా ఉన్నవాళ్ళు ఒక విలేజ్గా. అస్సలు నేను అలాగే ఉంటాను. లైక్ నా గురించి ఒక విషయం తెలుసు కదా, నేనైతే వాళ్ళకి ఒక విలేజ్ లైక్ అవుట్ ఆఫ్ వరల్డ్లో తెలియకుండా అలాగ ఉంటాను, ఒక అమ్మాయిని కావాలి. నేనైతే ఏమో కొంచెం హరీబరీ టాంబాయ్ అలాగే ఉంటుంది. సో అది కొంచెం కష్టంగా ఉంటుంది నాకు ఇలా బట్ నాకు అది ఒక ఛాలెంజింగ్. లైక్ వాళ్ళు అలాగే ఇస్తున్నప్పుడు అలాగే నాకు చెయ్యొచ్చు కదా. సో సితారా క్యారెక్టర్ అంటే ఒక ఏదైనా హీరోయిన్ కూడా ఓకే నాకు ఒక ఇలాంటి క్యారెక్టర్ దొరికితే బాగుంటుంది అని ఫీల్ అవుతుంది ఒక క్యారెక్టర్ అది. ఓకే, సో అది నాకు దొరకడం ఐఎమ్ వెరీ లక్కీ. మీరేంటి కళల్లో ఉన్న తారానా, అందుకే మీ పేరు సితారానా? అది కళలో అది వాళ్ళు చెప్పాలి, నేను ఇప్పుడు చెప్తే అది వాళ్ళు ఏం చెప్పరండి, వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పరు, వచ్చి చూడమంటారు. ఎందుకంటే February 14th రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు. అది అనుకోకుండా ఇది క్యారెక్టర్కి చాలా మంచి పేరు పెట్టాలి అంటే చాలా ఇష్టమైన క్యారెక్టర్, నాకు చాలా బాగా డిజైన్ చేసుకున్నాను. తను అన్నట్టు అంటే మీరు డ్రీమీ కాదు, ఇది డ్రీమ్ కాన్సెప్ట్ కాదు. జనరల్గా నిద్ర అనగానే కళ అని అనుకుంటున్నారు, అసలు డ్రీమ్ కాన్సెప్ట్ లేదు ఇందులో. నేనైతే కళ అనుకోవట్లేదు సార్, నేను ఒకటి అనుకున్నా, చెప్తాను ఆగండి. డ్రీమీ గోల్ కూడా కాదు, బట్ ఎలా ఉండాలి నాకు అంటే ఇప్పుడు అందంగా అది కామన్, నేను హైట్గా ఉండాలి. ఎలా అయితే నాకు బాగా హైట్ కావాలనుకున్నా అది. సో మిగతా అంత టైంలో సీరియస్ ఉండాలి, ఫేస్లోంచి ఏమైనా ఎక్స్ప్రెషన్ వస్తే అది చిన్న లాఫే ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద టైం వేరే ఎక్స్ప్రెషన్స్ ఉండకూడదు, ఉంటే సీరియస్గానే ఉండాలి, లేదంటే చిన్న లాఫ్ అంతే, ఇంక వేరే ఎక్స్ప్రెషన్ ఉండకూడదు. అలా ఉండాలి అని క్యారెక్టర్ని అలా అనుకుని ఒక డయాగ్రామ్ గీసాను. తను నాకు అలాగే అనిపించింది, ఆ రోజు తీసి ఇదే నా క్యారెక్టర్, పేరు సీతారా. పేరు ఏం పెడదాం, చాలా ఇష్టమైన క్యారెక్టర్, దీనికి ఏం పేరు పెడదాం అని నేను ఆలోచిస్తుంటే ఒకరోజు మహేష్ బాబు గారి డాటర్ గురించి న్యూస్ వస్తుంది. ఓహో. సో అప్పుడు అరే ఈ పేరు చాలా బాగుంది, నాకు ఏ ఛానల్లో చూసారు సార్ న్యూస్? అంటే ఆ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కదా మనం గుర్తులేదు, కానీ అది ఇన్స్పైర్ అయ్యి పెట్టాను. అంటే మీ రియల్ లైఫ్లో ఏమైనా ఎక్స్పీరియన్సా సార్ ఈ లవ్ స్టోరీ రాయడానికి? లైఫ్ అంటే లవ్ పరంగా ఏం లేదు, కానీ బేసిక్గా అందరికీ ఉండేదే అండి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మనకి రేపు మార్నింగ్ సండే అనుకోండి, క్రికెట్ ఆడుకో, లేదంటే ఏదైనా ఊరు వెళ్తున్నాం, ఈ నైట్ తొందరగా అయిపోవాలంటే నాకు తెలిసింది ఫస్ట్ పడుకోవటమే. పడుకుంటే మార్నింగ్ లేస్తే మార్నింగ్ ఉంటుంది. మీరేంటండి నాకు చిన్న టైప్ సైకోలాగా అనిపిస్తున్నారు. టీజర్ లాస్ట్లో ఏమో ఎలాగైనా పడుకొని వద్దంటారు, ఇప్పుడేమో పడుకోమంటున్నారు. మ్యాచ్ ఉంది, సో రాత్రి తొందరగా ఏదైనా ఇష్టమైన పని ఉంది ఉదయాన్నే,
ఇది ఇప్పుడు జరగదు కదా, ఇప్పుడు ఈ రోజు ఫాస్ట్గా అవ్వదు, రేపు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. సో ఇవాళ సాటర్డే ఎగ్జాము, రేపు హాలిడేస్, రేపటి నుంచి పొంగల్ హాలిడేస్ అంటే ఎట్లుంటుంది? ఓకే, సో మార్నింగ్ లేవాలి, జంగిల్ బుక్ చూడాలి, లేదంటే పరిగెత్తి వెళ్ళి క్రికెట్ ఆడుకోవాలి. సో ఈ నైట్ ఫాస్ట్ గడిచిపోవాలంటే నాకు తెలిసింది నిద్ర. సార్ మీరు 90s కిట్టా? night. జంగల్ బుక్ అనగానే కనెక్ట్ అయ్యాం మనం. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, ఇప్పుడు వస్తున్న జనరేషన్లో సినిమాస్ ఎలా ఉన్నాయంటే అయితే యాక్షన్ థ్రిల్లర్ అండ్ టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే మలయాళం సినిమాలు వచ్చిన తర్వాత రివెంజ్ డ్రామాస్ కానీ, ఈ థ్రిల్లర్ జానరస్ కానీ, లేకపోతే హారర్ జానరస్ కానీ ఇవన్నీ ఎక్కువైపోయి, ఆర్ఎల్స్ ఏదైనా రియల్ స్టోరీని తీసుకొని మూవీ చేసేవి ఎక్కువైపోయాయి. బట్ యు ఆర్ కమింగ్ విత్ అన్ యూనిక్ కాన్సెప్ట్. మీ టైటిలే చాలా యూనిక్గా ఉంది. సో ఎంతవరకు ఈ కాన్సెప్ట్ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? జనాలు థియేటర్స్కి వచ్చి చూస్తారు అని అనుకుంటున్నారు? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు నేను కూడా కామన్ ఆడియన్, నాకు సినిమాలు పెద్దగా తెలుసు, నేను చాలా చాలా తక్కువ చూస్తాను. ఐఎమ్ వెరీ పూర్ వాచర్ యాక్చువల్లీ. నేను సార్ మీరు డైరెక్టర్ అయ్యి ఉండి చాలా పూర్ వర్షన్ అంటారు సార్. నేను తక్కువని మూడు పేర్లు అడిగితే కూడా ఫాస్ట్గా చెప్పలేను. కంటిన్యూ సార్, చెప్పండి. చాలా తక్కువ తెలీదు. ఈవెన్ మేకింగ్ వైజ్ నా విజన్లో ఏముందో, నేనేం ఎక్సైట్ అయ్యానో అది చేయడానికి అయితే ట్రై చేశాను. బట్ అందరికీ ఉండే కష్టాల గురించి ఎక్కువ పెద్ద నేనైతే ఇప్పుడు వరి అవును. సినిమానే కాదు, ప్రతి లైఫ్లో అందరికీ ఏదైనా అచీవ్ చేయాలని బయలుదేరినప్పుడు స్టార్ట్ అయ్యేది అవి కామనే. బట్ ఉన్న సోర్సెస్లో ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేసామనేదే టాస్క్. ఓకే, మీరు బిఫోర్ ఏమైనా అసిస్టెంట్ డైరెక్టర్ కానీ దీనిగా చేశారా? చేశానండి. ఏ మూవీస్కి చేశారు? నేను ఉషా కిరణ్ మూవీస్లో చేశాను, శివనాగేశ్వర గారి దగ్గర చేశాను. శివనాగేశ్వర గారి దగ్గర చేశాను. అది నా ఫస్ట్ ఫిలిం. సో ఈ సందర్భంలో ఆయన గురించి కూడా చెప్పాలి. అంటే నాకు పెద్దగా అప్పుడే నేను ఏడీగా ఉన్నప్పుడు నాకేం కష్టాలు తెలియదండి. ఫ్రెష్గా అప్పుడప్పుడే వచ్చాను, లోకం తెలియదు. సో ఆయన మాత్రం ఆల్మోస్ట్ ఒక కొడుకులా చూసుకున్నారు, ఏం తెలియదు. అంటే ఆ సినిమా అయిపోయేసరికి అందరూ ఏమనుకున్నారంటే ఆయన రిలేటివ్ ఏమో అనుకున్నారు. అంత ప్యాంపర్గా ఉండేవాడిని. అన్నీ నాకు అంటే సపోజ్ నేను నా దగ్గర స్క్రిప్ట్ ఉంటే ఒకతను ర్యాండమ్గా వచ్చిన ఇన్సిడెంట్ చెప్తున్నాను, ఏంటి అప్పుడే నీ దగ్గర స్క్రిప్ట్ ఉంది, నాకు 5 years పట్టింది స్క్రిప్ట్ చూడాలంటే అన్నాడు ఒక ఏడి. అట్లానే సుబ్బారెడ్డి అన్న అని తను రఫ్ మూవీ డైరెక్టర్, తను కూడా బాగా ప్యాంపర్ చేసేవాడు. ఇంకా ఆయనేమో అసోసియేట్, ఈయన డైరెక్టర్. నాకు అప్పుడు ఏం తెలియలేదు. డైరెక్టర్ అయ్యాక స్టార్ట్ అయింది. ఏం చూసారు స్ట్రగుల్స్ డైరెక్టర్ అయ్యాక? అంటే అన్నీ ఈజీగా జరిగిపోయినాయి. అప్పటి వరకు హర్డిల్స్ తెలియదు లైఫ్లో, తక్కువ అయిపోయేవి. ఏం ఈవెన్ ఏడీగా ఉన్నప్పుడు కారు ఉండింది, డైరెక్టర్ అయ్యాక బైక్ వచ్చింది. ఇది నేను అక్కడ చూడలేదు, ఇది మన తమ్నెయిల్. ఇది శాంపిల్. అంటే డౌన్ గ్రేడ్ కి పరాకాష్ట ఏముంటుందో అవన్నీ అన్నమాట ఉంటాయి సార్, అప్పుడప్పుడు ఉంటాయి, మేము కూడా పడతాంలేండి. అంటే షూట్స్ కూడా ఇప్పుడు ఎట్లున్నాయంటే అప్పుడు సాంగ్ ఏదో వచ్చింది, ఇంకా షూట్ తెలీదు. నేను ఫస్ట్ డే అసలు నాకు క్లాప్ ఎలా ఉంటుందో కూడా తెలీదు, అప్రెంటిస్ అంతే. ఫస్ట్ డే ఏదో సాంగ్ వచ్చింది, సార్ ఈ సాంగ్ నేను కొరియోగ్రఫీ చేస్తాను సార్ అని వెళ్ళి. మీరు కొరియోగ్రఫీ చేస్తానని అడిగాను. ఓకే, కోడైరెక్టర్ ఉండాలి, కోడైరెక్టర్ కొంచెం ఎక్సైట్ అవుతున్నాడు అంటే అన్నీ అట్లా అడిగేస్తూ ఉండేవాడిని. సార్ నేను ఒక సీన్ చేసేస్తాను సార్, ఈ సీన్ బాగుంది, హీరోయిన్ ఆడిషన్కి వస్తే ఈ సీన్ నేను చేసేస్తాను సార్ అని అడిగేవాడిని. నరసింహరావు కొంచెం చాలా బాగుంది సార్, నేను నన్ను ఏమనేవాళ్ళు కాదు. నాకు ఇప్పుడు తెలుస్తుంది. నేను ఇప్పుడు మా ఏడీస్ని అమ్మ నాతో ప్రకాష్ తను ఎప్పుడు నా పక్కనే ఉంటాడు, తను నిజంగా అసలు ఎట్లా అంటే అట్లా అరుస్తూ ఉంటాను, భరిస్తున్నాడంటే చాలా గ్రేట్. ఇప్పుడు తెలుస్తుంది నాకు, నేను అప్పుడు ఎంత విసిగిచ్చాను అంటే ఇప్పుడు తెలుసుకున్నాను అంటున్నారు. ఇప్పుడు తెలుస్తుంది నాకు ఆ టైంలో ఉండే. అంటే ఇప్పుడు మీతో పాటు ఉన్నవాళ్ళు మిమ్మల్ని విసిగిస్తున్నారు అంటున్నారు? లేదు, ఇప్పుడు నేను డైరెక్టర్గా చిన్న వాటికే విసుక్కుంటాను. యాక్చువల్గా కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ, కొంచెం చాలా ఇప్పుడు చాలా తగ్గిందిలేండి. 7 సంవత్సరాలకి నిద్రించి జహాపురా మొత్తం చల్లారిపోయింది. ఏం కాదు, మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ ఏం కాదు, వస్తుంది, డబల్ అవుతుంది సార్. ఓకే, మీరు సినిమాలు చాలా తక్కువ చూస్తాను అంటున్నారు కాబట్టి రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాల్లో థియేటర్లో చూసిన 3 సినిమాల పేర్లు చెప్పండి సార్. చాలు, 3 సినిమాలు. ఆయన నేను తక్కువ చూస్తానంటే 3 సినిమాల పేర్లు అడుగుతుంది. ఎవరయ్యా యాంకర్? నెక్స్ట్ టైం నుంచి పిలవకండి అంటారు. నాకు లాస్ట్ మా టీం అందరం కలిసి థియేటర్కి వెళ్ళిందంటే ఉప్పెన సార్.
బా ఉప్పెన సినిమా అది కూడా అప్పటికి మాది షూట్ జరుగుతుంది. తుంబాడు తర్వాత ఉప్పెన చూసాం, తుంబాడు చూసాము. అది అలా ఉంటుంది. వైష్ణవ్ గారు విన్నారా సార్? ఆయన చూసిన లాస్ట్ సినిమా మీదేనంట సార్. అంటే అది మా స్క్రిప్ట్ కి రిలేటివ్ గా ఉంది, ఏదో బీచ్ బ్యాక్ డ్రాప్ అని చెప్పి వెళ్ళాం. అందుకని అందరం కలిసి వెళ్ళాం. మా ఎవరో అన్నారు అది కూడా సీ బ్యాక్ డ్రాప్. సో ఓకే సార్, మీరు ఇచ్చిన షాక్స్ నుంచి నేను కోలుకోవాలంటే నేను ఆనంద్ గారితో మాట్లాడాలి. యప్. సో ఆనంద్ గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు వరుస పాటలు గుర్తొస్తున్నాయి. తూనిగా కానీ నేను పాడాలా? వద్దులేండి, ఇప్పుడు పాడితే తూనిగలన్నీ వస్తాయి. కందిరీగలు కూడా వస్తాయి. అదే తూనిగలు కందిరీగలు అన్నీ వచ్చి కుట్టడం అవసరం. ఇప్పుడు మనకి ఎండ్లో నేను పాడతా, మీరు అడిగారు కాబట్టి నేను పాడి వినిపిస్తాను మీకు. యప్. బట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, మీతో పాటు లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ చేస్తున్న వాళ్ళందరూ వస్తున్నారు, బట్ నాట్ ఎవ్రీ వన్ వాజ్ సక్సెస్. ఇప్పుడు తేజ్ సజ్జా గారు ఉన్నారు, హీ వాజ్ సక్సెస్ఫుల్. అంటే లైక్ జాంబరెడ్డి కానీ హనుమాన్ వెరీ సెలెక్టివ్గా చేస్తున్నారు. బట్ మీరు రావడమే పాపం చాలా హడల్స్ చూసుకొని వస్తున్నారు. ఎంతవరకు జనాలు అంటే లైక్ ఈ సబ్జెక్ట్ చాలా యూనిక్గా ఉంది, ఇది ఆల్మోస్ట్ అన్ని జానరా వాళ్ళు హ్యాపీగా చూడొచ్చు అని అనుకుంటున్నారు? అసలు ఈ స్క్రిప్ట్తో రావడానికి వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? అంటే ఫర్ మీ ఏదైనా కొత్తగా ఉండాలి ఫస్ట్ థింగ్. బికాజ్ నేను ఒక కథ విన్నప్పుడు నేను యాజ్ అన్ యాక్టర్ నేను విన్నాను, నేను యాజ్ అన్ ఆడియన్స్ చూస్తా ఫస్ట్. అసలు ఆ స్టోరీ ఎలా ఉంది, నేను ఇది 2 గంటలు చూస్తానా లేదా, విల్ ఐ గివ్ మై టైమ్ అండ్ మనీ టువర్డ్స్ దిస్ స్టోరీ ఆర్ నాట్ అనేది ఫస్ట్ నా ఎవాల్యుయేషన్ చెక్ అక్కడ ఉంటుంది అనమాట. సో ఐ థింక్ ఐవ్ గాట్ ఎ బ్లాక్ బస్టర్ స్టోరీ, ఐవ్ గాట్ ఎ బ్లాక్ బస్టర్ స్క్రీన్ ప్లే అండ్ వీ హ్యావ్ ట్రెమెండస్ మ్యూజిక్. అన్నీ అలా కుదిరాయి ఈ సినిమాకి బేసిక్గా. అంటే ఇట్ ఈస్ ఎ డ్రీమ్ రోల్ చాలామందికి, ఎందుకంటే ఒక 2 వేరియేషన్స్ ఉన్న రోల్స్ ఇవి. యాక్టింగ్కి చాలా స్కోప్ ఉన్న రోల్, కాన్సెప్ట్ వైజ్ చాలా యూనిక్ కాన్సెప్ట్. ఒక ఎలా అంటే ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని ఒక స్పేస్ని టచ్ చేస్తున్నాం మేము. అలాగా అన్నీ కలిసి వచ్చాయి అనమాట. సో నాకేంటంటే ఏదో రెగ్యులర్గా చేసేసాం మనం, అంటే రామ్ కామ్స్ లేకపోతే అంటే అవి చేయకూడదని కాదు, మేబీ లేటర్ స్టేజ్లో చేస్తానేమో. బట్ డెబ్యూటెంట్గా వచ్చినప్పుడు ఎందుకు చూడాలి నా సినిమా, ఎందుకు వాళ్ళు ఎందుకు వచ్చి అసలు ఎందుకు ఎంకరేజ్ చేయాలి? వాళ్ళు ఫస్ట్ సినిమా ఏదో టైంపాస్కి చేస్తే ఎందుకు రావాలి వాళ్ళు? వాళ్ళ టైం అండ్ మనీ కూడా ఇంపార్టెంట్ కదా, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎందుకు నా మీద ఎందుకు పెట్టాలి అంటే నా దగ్గర ఏదైనా ఒక కొత్త ఐటమ్ ఉంటే వాళ్ళు చూస్తారు, ఏదో ఒక ఫ్రెష్ ఐటమ్. అరే వీడేదో చెప్పాలని తాపత్రయపడుతున్నాడు, ఏదో చూపిద్దాం అనుకుంటున్నాడు, మనం ఇప్పటి వరకు చూడని ఒక స్టోరీ వీడేదో చూపిద్దాం అనుకుంటున్నాడు. సో లెట్స్ ట్రై, మేబీ ఆ యాంగిల్లో వస్తారేమో అని ఒక ఆశతోటి, ఒక హోప్ తోటి. ఇప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ ఎవడైనా నాకు అలా చూపిస్తే నేను డెఫినెట్గా ఐ విల్ బి ఇంట్రెస్టెడ్. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు మలయాళం మూవీస్ వై ఆర్ దే సో వాచబుల్? బికాస్ దే కమ్ అప్ విత్ యూనిక్ స్టోరీస్, ఒక యూనిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్ తోటి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. చిన్న బడ్జెట్లోనే చేస్తారు, బట్ చాలా కొత్తగా చేస్తారు. ఓకే, అలా స్టోరీ ఇస్ ద మెయిన్ హీరో. సో మీరు ఇప్పుడు లైక్ నిజమే మలయాళం వాళ్ళు కొత్త స్టోరీస్ చూపిస్తారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇక్కడ అట్లా కాదు, ఏదైనా కొత్తగా కొంచెం ట్రై చేస్తున్నారు అని అంటే తీసుకోవడానికి చాలా తక్కువ. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు సినిమాలకే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెళ్ళట్లేదు. సో మీరు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు, ఓకే, ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ బాలీవుడ్లో కూడా మీరు స్టార్ట్ చేశారు కదా అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్, ఎందుకు కంటిన్యూ చేయలేదు ఇప్పుడు? ఎక్కడ బాలీవుడ్లోనా? అంటే అర్థం ఏంటి? అర్జెంట్గా వెళ్ళి కరణ్ జోహర్ గారిని కలవాలి. అయితే అంటే అమితాబ్ బచ్చన్ గారిని కరణ్ జోహర్ గారిని కలిసి సార్ నేనే ఆ జహర్ వాలీ కీర్ అని చెప్పి. ఇప్పుడు కాదు, అప్పట్లోనే ఎందుకు కంటిన్యూ చేయలేదు? ఇప్పుడు కూడా నేను మొన్న రీసెంట్గా కలిసినప్పుడు తను గుర్తుపెట్టి, అంటే అప్పుడు తీసినా కూడా బాలీవుడ్ అతను నార్త్ అతను గుర్తుపెట్టారు, నన్ను అడిగారు. బేసిక్గా తిను చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు. మీకు తెలుసో లేదో లెజెండరీ సింగర్ పిబిఎస్ శ్రీనివాసరావు గారి మనవడు. నాకు 7 బైజీ బృందావన్ కాలనీలో ఒక సాంగ్ ఉంటుంది. లేదండి, అది మౌంటైన్స్ సాంగ్, మేఘమ్మ అని అట్లా వస్తుంది. హీరోయిన్ క్రికెట్ ఆడుతున్నప్పుడు వస్తుంది 7 బైజీలో. వాయిస్ ఆయన లెజెండరీ సింగర్ మనోడు. అసలు ఎక్కడ కూడా ఎవరన్నా అడిగితే కూడా చెప్పడం. అడిగితే చెప్తాను, అనకుండా చెప్పను అంతే. అంటే డీటెయిల్ ఏం చెప్పడు. అంటే ఏదైనా సరే నా ఉద్దేశం ఏంటంటే అవర్ వర్క్ షుడ్ స్పీక్
నా ఫస్ట్ రూల్ అది. ఇప్పుడు మనం వెళ్ళి నేను ఇది నాకు ఇది ఎన్నిసార్లు చెప్పాలి, ఎంతసేపు చెప్పాలి నేను ఇది. దట్ ఆఫ్టర్ పాయింట్ నాకే బోర్ కొడుతుంది. ఇప్పుడు ఒక 4 ఇంటర్వ్యూలో నేను కంటిన్యూస్గా నేను ఇది అని చెప్తే 5వ నేను చూడను. నేను చాలరా బాబు నీ సోది అనుకుంటాను. సో నాకేంటంటే ఫస్ట్ సినిమా మాట్లాడాలి. నా ఫస్ట్ ప్రిన్సిపల్ అది. సినిమా మాట్లాడాలి ఏదైనా సరే, ఓకే అది మంచో చెడో ఏదైనా కానీ ఒక సినిమా మాట్లాడాలి. ఆ సినిమాలో నేను ఎంతవరకు నేను ఇచ్చాను అనేది మాట్లాడాలి. సో నువ్వు సినిమా చూస్తే నీకు అర్థమవుతుంది నేనేం పెట్టాను దానికి, ఇంకా అంతకంటే అసలు ఏమైనా పెట్టచ్చా దానికి, ఇంకేమైనా చేయొచ్చా దానికి, లేకపోతే నేను మ్యాక్సిమం పెట్టానా. సో ఇలాంటి ఇన్పుట్స్ అన్ని నేను వినాలని అనుకుంటా, అంతే తప్ప ఓకే ఇదా నేను ఇదండి నా వల్ల కాదు అది. ఓకే డన్. అండ్ మీ మూవీ సాంగ్ హైలెస్ సాంగ్ జగపతి బాబు గారు లాంచ్ చేస్తారు కదా, రైట్? అండ్ జగపతి బాబు గారు వెంకటేష్ గారితో ఎక్కువ సినిమాలు ఉన్నాయి కదా. సో ఇప్పటికీ వాళ్ళ ఎనర్జీ అది అలానే ఉంటుంది. ఇఫ్ మీరు చేసిన సినిమాలే ఒకటి రీక్రియేట్ చేద్దామనో అలా సీక్వెల్ చేద్దాము అని అనుకుంటే ఏ సినిమా చేద్దాం అనుకుంటారు? వాళ్ళతో నటించిన సినిమాల్లో ఏ సినిమా చేద్దాం అనుకుంటారు? యాక్చువల్గా జగపతి బాబు గారితో పెళ్లిపీటలు చేయొచ్చు, చాలా ఫన్నీ ఉంటుంది సినిమా అది. బట్ అన్ఫార్చునేట్లీ సౌందర్య గారు లేరు సినిమాలో. బట్ ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ది ఫన్నీయెస్ట్ మూవీస్ ఐ డిడ్ విత్ జగపతి బాబు గారు. అండ్ మేబీ ప్రియరాగాలు కూడా చేయొచ్చేమో, దానికి కూడా సౌందర్య గారు లేరు. యాక్చువల్లీ అట్లాగే అనుకుంటాను, తను జగపతి బాబు గారు అని అనుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ స్టోరీ దీనికన్నా ముందర అది ఫాదర్ అండ్ సన్ బాండింగ్ స్టోరీ. లైక్ అది చేస్తుంటే చాలా బాగుండేది, కానీ కొంచెం మాకు పరిస్థితి సహకరించలేదు. యానిమల్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అది. సీరియస్లీ నేను ఈరోజు చెప్తున్నా సరే ఇది ఎలాగో చేస్తాను, ఆయనకి తెలుసు నాతో తప్ప ఇంకెవరితో చేయడైనా చేస్తే మర్డర్లు జరుగుతాయి, అది ఫిక్స్ అది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సినిమాలో ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది, ఇది నాకు ఆల్మోస్ట్ ఒక 4-5 years బ్యాక్ చెప్పాడు ఆయన. జస్ట్ ఆ సీన్ కోసం నేను ఆ సినిమా చేస్తానని చెప్పాను నేను. మీరు నమ్మరు. అంటే అది విన్న తర్వాత నాకు ఎలా అంటే లోపల ఐడియాలజీ మారిపోయింది, థింకింగ్ ప్రాసెస్ మారిపోయింది. అది నీ అమ్మ అంటే నిజంగా ఇలాంటి స్టేట్కి వెళ్ళి చేయొచ్చా ఇది అని ఒక యాంగిల్ టచ్ అయింది. కేవలం ఆ పర్టికులర్ సీన్ కోసం నేను చేస్తాను ఆ సినిమా. మీరు ఈరోజు గుర్తుపెట్టుకుని ఆ సినిమా తర్వాత చేస్తాం మేము ఎట్టి పరిస్థితిలో. బట్ ఈరోజు చెప్తున్నా, ఆన్ కెమెరా ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను, అది ఆ పర్టికులర్ సీన్ కోసమే చేస్తున్నాను నేను. ఓకే, యూ వాంట్ టు డూ అంటే లైక్ నార్మల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ బోల్డ్ క్యారెక్టర్స్ కూడా చేస్తారు. బోల్డ్ ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు లైక్ అర్జున్ రెడ్డి కానీ, లైక్ విజయ్ దేవరకొండ గారు చేసే క్యారెక్టర్స్ కానీ, ఆర్ ఎల్స్ కొంచెం క్రూయలిటీ ఉంటుంది. లైక్ ఇందాక ఆయన యానిమల్ చెప్తే నాకు గుర్తొచ్చింది. సో అట్లాంటి క్యారెక్టర్స్ కూడా యు ఆర్ రెడీ టు డూ. క్రూయలిటీ అని అంటే అదేలేండి, ఒక మార్నింగ్ లో మనం ఇప్పటి వరకు ఒక లెవెల్ చూసాం, ఆ నెక్స్ట్ లెవెల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తారా అని అడుగుతున్నా. అంటే ఫస్ట్ థింగ్ అంటే చెప్పండి, అంటే ఫస్ట్ థింగ్ యాజ్ అన్ యాక్టర్ ఐ షుడ్ బి ఏబుల్ టు ప్లే ఎనీ కైండ్ ఆఫ్ రోల్. ఓకే, అది నేను ఇది చేస్తాను ఇలా ఇది చేయను అనే ఇన్హిబిషన్స్ కానీ నాకు అలాంటివి ఏం లేవు. కానీ దాంట్లో ఒక సోల్ ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి, ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. వాడు ఎందుకు అలా చేస్తున్నాడు అనే దానికి నువ్వు ప్రాపర్గా జస్టిఫై చేయాలి. అంతే. అంటే బోల్డ్కి బూత్కి తేడా ఉంది. ఓకే, బోల్డ్గా ఉండడం వేరు, బూతులు మాడడం వేరు, రెండు దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. అర్జున్ రెడ్డి ఈజ్ బోల్డ్, వాడికి ఒక పర్పస్ ఉంది, వాడు ఎందుకు అట్లా ఉన్నాడంటే దానికి ఒక రీజనింగ్ ఉంది దానికి, అందుకని జనాలు చూసారు, యాక్సెప్ట్ చేశారు. నువ్వు అదే నేను ఉత్తినే హీరోయిన్ వెళ్ళి తిడతా, నేను లాగే కొడతా అంటే ఎవడు చూడడు, ఎందుకు చూస్తారు? వీడికి ఇక్కడ రీజన్ ఉంది వీడికి, అందుకని జనాలు చూశారు. పీపుల్ ఆర్ స్మార్ట్ అండి, దే నో వాట్ టు వాచ్. వాళ్ళకి ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతేనే వాళ్ళు చూస్తారు, అది లేకపోతే చూడరు. ఇన్ ఇయర్స్లో ఏమైనా మీకు మిస్ అయ్యాయా ప్రాజెక్ట్స్? వచ్చినా సరే ఐఎమ్ నాట్ రెడీ టు డూ ఆర్ ఎల్స్ ఐమ్ స్టిక్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అని వదులుకునే ప్రాజెక్ట్స్? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ రియలీ వాంటెడ్ టు కమ్ అప్ విత్ దిస్ ప్రాజెక్ట్. అది అయితే బలంగా ఉండింది నాకు. మిస్ అయింది అనేది ఏమనుకోను నేను, ఎందుకంటే మనకంటూ ఎవరి మెతిక మీద మన పేరు రాసి పెట్టింది అంటారు కదా, అలాగా మనకంటూ రాసి పెట్టింది మనకి ఎక్కడికి పోదు. అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ యంగ్ టాలెంట్ కమింగ్ అప్ నౌ. చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు, చాలా కొత్త స్టోరీస్ వస్తున్నాయి. సో ఐ థింక్ ఆపర్చునిటీస్ అనేవి వస్తూనే ఉంటాయి, దానికి కొదవ ఏమి ఉండదు దానికి డెఫినెట్లీ. ఓకే, ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళకి నేను కరెక్ట్ అనిపించాలి, నాకు అది కరెక్ట్ అనిపించాలి, అంతే. సో నవమి గారు, ఐ విల్ ఎండ్ అప్ విత్ యూ. సో ఎస్, బేసికల్గా ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎలా ఉంటుందని అంటే, అఫ్ కోర్స్
కథలు ఎంచుకోవడంలో హీరోయిన్స్ ఎలా ఉంటారంటే 2 కైండ్ ఆఫ్ ఉంటారు. ఒకటి హీరోయిన్ మీదే స్టోరీ మొత్తం వెళ్తుంది, ఇంకొకటి జస్ట్ ఉంటారు అంతే. సో నవమి గారు వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ని యాక్సెప్ట్ చేస్తారు? ఎలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్, ఎలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు నా మూవీలో నేను ఆ క్యారెక్టర్ పాస్ చేయడం కూడా నేను ఏదో చేసింది ఒక ఫీల్, ఆ ప్రేక్షకుల మనసులో నేను ఉండాలి. చిన్న సీన్ అయినా కూడా వాళ్ళు ఉంది కదా, వాళ్ళు ఎక్కడ పోయారు అని ఒక క్వశ్చన్ కూడా ఉండాలి. ఓకే. సో అలాంటి క్యారెక్టర్ ఏదైనా కూడా చేస్తారు. లైక్ చెప్పండి. లైక్ ఆ మూవీలో దానికి ఒక హార్ట్, లైక్ ఏదో ఒక ప్యూర్ జెన్యున్ క్వాలిటీ ఆ క్యారెక్టర్లో ఉండాలి అని ప్రెషర్కు ఫీల్ చేయాలి. ఓకే. సో అలాంటి క్యారెక్టర్స్ వస్తుందంటే చేయాలా ఉంది. అండ్ ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు, లైక్ పర్పస్, లైక్ అలాంటి ఒక క్యారెక్టర్ ఈ సితారా అని. సో నాకు ఇదే బెటర్గా ఉంది ఇప్పుడైనా కూడా. సో తెలుగు చాలా బెటర్గా ఉందండి, ఫస్ట్ దాంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా బెటర్గా ఉంది. చాలా బాగా మాట్లాడుతున్నారు. అవునా? మలయాళం రాలేదు కానీ తను తెలుగు నేర్చేసుకుంది. నాకు దొరికిన ముగ్గురు అలాగే దొరికారండి. డెడికేటెడ్ లేదు అంటే నాకున్న స్ట్రెంత్ ఏంటి అంటే వీళ్ళు ముగ్గురే. ఓకే. మిగతా సోర్సెస్ ఏం లేవు, కెమెరా వీళ్ళు ముగ్గురు. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్క్రిప్ట్ అని చెప్పినప్పుడు మనకి అర్థం అవ్వట్లేదు కావాలి కదా, ఈ బై హార్ట్ చేయడానికి కూడా తెలుగు ఏంటి తెలుగు బై హార్ట్ చేస్తున్నాం బట్ మీనింగ్ తెలియదు, ఇంగ్లీష్లో చెప్తున్నారు బట్ మీనింగ్ తెలియదు. సో ద ఈజియెస్ట్ వే తెలుగు నేర్చుకోవడం. అండ్ అంత కష్టం ఏం లేదు, అందరితో మాట్లాడితే ఈజీగా వస్తుంది తెలుగు. వచ్చేసింది. డన్. సూపర్. చెప్పండి సార్, ఏదో చెప్తానన్నా మర్చిపోయారా? డెడికేటెడ్ అంటే ఒక సీన్ ఉంది, సముద్రం ఇట్లా పడిపోవాలి. సరే షార్ట్ అయిపోయింది, అప్పటికే అలా వచ్చి టచ్ చేసి వెళ్ళిపోయింది. అంతసేపు వాటర్లో ఉంది, ఇంకా లేవట్లా. నేను వచ్చానా చెప్తున్నారా? చెప్పండి. నేను జనరల్గా బ్యాడ్ హ్యాబిట్ ఉంది, అది ఆనంద్ చెప్తే కట్ చెప్పడం మర్చిపోతాను. అలా వచ్చి మళ్ళీ చెప్పడం అలాగే ఉండిపోయింది. నేను అది చూసి నేను అనుకున్న ఫ్రేమ్ అలా కనిపించేసరికి నేను అలాగే చూస్తూ ఉన్నాను. వాటర్ అంతా చెవులోకి వెళ్ళిపోయి లేకపోయేసరికి అందరూ పరిగెత్తారు. అంత డెడికేటెడ్ నిజంగా తెలుగు నేర్చుకోవటం. కానీ ఈవెన్ రోషిని అయినా, రోషిని టూ డీటెయిల్. అంటే మార్నింగ్ 5కి మేము షూట్కి వెళ్ళాలంటే 3 వరకు కూడా పడుకోదు, అన్నీ తెలియకపోతే. కాస్ట్యూమ్స్ ఏంటి, తనే వచ్చి ఏడి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తుంది. ఒకవేళ వాళ్ళ హడావుడిలో ఉంటే కూడా తను వస్తుంది, మా రూమ్ కన్నా వస్తుంది, ఏడీస్ దగ్గరికన్నా వెళ్తుంది, కాస్ట్యూమ్ వాళ్ళ దగ్గరికన్నా వెళ్తుంది. నా కాస్ట్యూమ్స్ ఏంటి, లేకపోతే నా డైలాగ్స్ ఏంటి, నా సీన్స్ ఏంటి, టూ డీటెయిల్ క్లియర్గా ఉండాలి, పంక్చువల్గా ఉంటుంది. చాలా అసలు డెడికేటెడ్గా ఉంటుంది. ఓకే. తనేమో ఇంకా ఇట్లా పెడితే అట్లా అన్నీ ఇట్లా గ్రాఫ్ చేసేస్తుంది. తను మా ఇద్దరిది ఇంకో కెమిస్ట్రీ ఉంటుంది. ఇద్దరం కలిసి ఒకటి అనుకుంటాం, తర్వాత వచ్చి తను ఇంకోటి చెప్తాడు. కానీ అందరూ అనుకున్నాం కదా, కానీ ఇదే బాగుంది అంటాను. తర్వాత నేను వెళ్ళి ఇంకోటి చెప్తాను, మళ్ళీ ఇద్దరం కలిసి ఫస్ట్ దానికే వెళ్తాం. ఓకే సార్, దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నిదురించి జాపన Feb 14th అందరూ థియేటర్స్కి వెళ్ళి చూస్తే తప్ప ఇలా కెమిస్ట్రీ ఏంటో మనకు అర్థం కాదు. సార్ కట్ చెప్పడం మర్చిపోకండి సార్, అలానే ఆవిడ సముద్రంలో కొట్టుకెళ్ళిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? ఒకసారి ఆ మూల నుంచి పరిగెత్తుకుంటూ రావాలి. నేను కెమెరా ఆ మూల ఉంది, ఈయన కెమెరామెన్ అక్కడ ఉన్నారు. నేను పరిగెత్తుకుంటూ వస్తున్నా, వన్ మోర్ మాత్రం బాగా చెప్తాడు, దానికి ప్రాబ్లం ఏమి ఉండదు. వన్ మోర్ బాగానే చెప్తాడు. 4-5 సార్లు పరిగెత్తుకుంటూ వచ్చా, లాస్ట్ టేక్ ఓకే అయినట్టుంది. నేను సర్లే మళ్ళీ 1 మోర్లో ఏమో అనుకుని తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు వెంకలకి. మళ్ళీ పరిగెత్తుకుని చూస్తే వీళ్ళు ఎవరు లేరే ఇక్కడ, వెళ్ళిపోయారు పొదల్లోకి ఎక్కడికో వేరే షార్ట్ పెట్టుకోవడానికి. కట్టు చెప్పాలి కదా నాకు, కనీసం ఆ ఎండలో ఏంటో సార్ ఇలా అలాగే చేశారు కదా. కుక్క కూడా భూగి అని తను ఒక క్యారెక్టర్ అండి. Yes. ఎంత బాగా చేసింది అంటే సింగిల్ టేక్ అన్నమాట. తను చాలా బాగా చేసింది అసలు. అండ్ అందరూ కల్పలత గారు అయితే ఇప్పటికీ ఫోన్ చేసి తను పుష్ప టైంలో బిజీ ఉన్నా కూడా ఏ విషయంలో అయినా కూడా నా వైపు నుంచి ఫుల్ సపోర్ట్ అండి. ఈ సినిమా కోసం లిటరల్లీ వెయిటింగ్. We are also waiting, sir. అందరూ బాగా సపోర్ట్ చేశారండి. ఎస్పెషల్లీ నేను చెప్పాల్సిన అతిపెద్ద విషయం ఉంది, మ్యూజిక్ సార్. అది ఇమ్మెన్సివ్ సపోర్ట్. ఎన్ని వర్షన్స్ చేయించానో నాకే తెలియదు, ఇంకొకళ్ళు అయితే చేయరు. ఆయన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్. యాక్చువల్లీ నాకు ఇప్పుడేదో అనిపిస్తుంది, మీరు అన్నట్టు నాకు ఆ ప్రొఫెషనాలిటీ అంటే సినిమాటిక్ ఆ వర్క్ స్టైల్ ఫార్మాలిటీస్ తెలియదు. ఏ టైం మిడ్ నైట్ ఏం పెట్టినా
ఎన్ని వర్షం ఇప్పుడు బాగుందని వెళ్తాను, రేపు వచ్చి అది మారుస్తాను. ఇప్పుడు ఇంకా జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అందరూ అదే తిడుతున్నారు, ఎంత టైం పట్టినా ఇంకా వర్క్ ఉండటం ఏంటి. టు బి వెరీ ఫ్రాంక్గా తెలిసిపోతుంది సార్, ఫస్ట్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అందరికీ అలా అన్ని ఎక్స్పీరియన్సెస్ వచ్చేస్తాయి. ఒక్క స్టేజ్ తర్వాత నాకే చాలా చేయించాను కదా అని కూడా అడిగితే చేసేద్దామండి అంటారు, అంతే. డన్. ఎస్. సో కానీ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. విన్నాం, మేము కూడా విన్నాం, 2-3 సాంగ్స్ Next విన్నాం, level. 2 సాంగ్స్ విన్నాము. సో వీఆర్ లుకింగ్ స్పెషల్లీ ఫార్వర్డ్. ఆర్ఆర్ డన్. ఆర్ఆర్ చూస్తాను సార్. Feb 14th ఈ నిద్రించి జహాపన ఆయన పడుకుంటారో లేస్తారో. 17 సంవత్సరాలు ఆయన లైఫ్లో నిజంగానే మిస్ అయ్యారా, లేకపోతే 17 సంవత్సరాలు మొత్తం పడుకొనే ఉన్నారా, ఏం జరిగింది అన్నది డెఫినెట్లీ మనం 14th February చూద్దాం అనమాట అందరం థియేటర్స్కి వెళ్ళి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. అందరూ ఇలానే అంటారు కానీ ఎవరు చెప్పట్లేదు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో అందరూ Feb 14th థియేటర్స్కి వెళ్ళి నిద్రించు జహాపన సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఫ్రైడే పోస్టర్.